నమస్తే. జై తెలంగాణ స్పెషల్ డిబేట్ కు స్వాగతం. నేను సంధ్య. నిన్న అటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక అంశాలకు సంబంధించి ఈ సభ ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఈ సభ ద్వారా క్యాడర్కు ఆయన అనేక విషయాలు చెప్పడం జరిగింది. బట్ ఈ కామన్గానే ఒక సభ జరిగిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు కామన్గానే ఉంటాయి కాబట్టి సభ జరిగిన వెంటనే కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు కూడా ఇమీడియట్గా స్పందించడం జరిగింది. అటు బీజేపీ నుంచి కూడా మరికొంతమంది స్పందించడం జరిగింది. ఓవరాల్గా తర్వాత నిన్న జరిగిన సభకు సంబంధించి అటు అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి అయితే అనేక రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బట్ అనుకున్న దానికన్నా సభకు భారీగా జనం తరలి రావడంతో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. రజతోత్సవ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలీసులు ఇంకా రానివ్వకుండా సభకు రానివ్వకుండా ఎక్కడెక్కడ కొర్రీలు పెట్టారు అంటూ కూడా నిన్న సభలోనే అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, వాటికి సంబంధించి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సభ లోపల ఎంతమంది జనం ఉన్నారో బయట కూడా అంతేమంది జనం ఉన్నారు, రానివ్వకుండా ఇచ్చేస్తున్నారు, ఖచ్చితంగా పోలీసులు గుర్తుపెట్టుకోండి అంటూ కూడా సభా వేదికగా ఒకంత దానికి సంబంధించి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అధినేత కేసీఆర్. ఓవరాల్గా అంటే అనుకున్నంత రీతిలో ఆయన ప్రసంగం లేదు అన్న విమర్శలను అయితే ఇప్పటికే విసురుతున్న విషయం మనం చూస్తున్నాము. ఆయన శైలి ఇది కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఒకంత పట్టు తగ్గింది, దాంతోపాటు ఊపు తగ్గింది, జోష్ తగ్గింది అంటూ రకరకాలుగా విమర్శలు చేస్తున్నా ప్రజల నుంచి రావాల్సిన స్పందన వచ్చింది. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది మా అధినేత రీచ్ అయ్యారు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఓవరాల్గా నిన్న జరిగిన రజతోత్సవ సభలో చాలా రోజుల తర్వాత అంటే తెలంగాణ పోరాటం మొదలుపెట్టినప్పటి నుంచి సాధించుకున్న జరిగిన పరిణామాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జరుగుతున్న అనేక విషయాల్ని అంటే కరెంటు దగ్గర నుంచి పథకాలకు మేనిఫెస్టోలో పెట్టని పథకాలు మేము అమలు చేశాము, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన పథకాల గురించి కూడా పట్టించుకోవట్లేదు, తెలంగాణ వచ్చాక కరెంటు కోతలు ఉంటాయి, కరెంటు రాదు, కరెంటు ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగాలు రావు అనుకుంటూ అనేక భ్రమలు పెట్టారు. బట్ తెలంగాణ రాష్ట్రం సాధించాక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాము అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కరెంటు కోతల గురించి మాట్లాడారు. అలాగే షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అసలు కిట్లు కావచ్చు, ఏది కూడా మేము మేనిఫెస్టో పెట్టలేదు, అయినా సరే మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి వీటిని అమలు చేసే దిశగా ప్రజల సంక్షేమం కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చాము అంటూ గుర్తు చేసుకున్నారు. పెట్టిన పథకాలకు అతిగతి లేకుండా ప్రజల నుంచి సంవత్సరాల కాలంలోపే ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో చూస్తున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ లక్ష్యంగా అనేక అంశాలను తెర మీద తీసుకొచ్చారు. బట్ ఈ సభలో అంటే కేంద్రానికి సంబంధించుకోవచ్చు, బీజేపీకి సంబంధించుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ ప్రస్తావించలేదు అన్న అంశాన్ని కాంగ్రెస్ తెర మీద తీసుకొస్తుంది. దాంతోపాటు అనుకున్నంత రీతిలో అయితే ఆయన ప్రసంగం లేదు, ఆయన ఏం దిశానిర్దేశం చేశారు అనేది అర్థం కాలేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓవరాల్గా కారు గేరు మార్చింది అన్న విషయాన్ని అయితే స్పష్టంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు అన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రకాల ప్రశ్నలు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మనతో ఇప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి బీఆర్ఎస్ నుంచి బొమ్మరి రామ్మూర్తి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రామ్మూర్తి గారు, రామ్మోహన్ గారు, నమస్తే అండి. రామ్మూర్తి గారు వినిపిస్తుందా? నమస్తే అండి, వినిపిస్తుంది సార్. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. ముందుగా సభకు సంబంధించి ఇప్పటికే చాలా విజయవంతంగా సక్సెస్ అయింది అంటూ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటున్నారు. అనేక రకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా సభ సంతృప్తినిచ్చిందా? అధినేత మాటలతో క్యాడర్లో ఎలాంటి జోష్ నిండింది అనేది మనం రామ్మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. రామ్మోహన్ గారికి, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం. వాస్తవానికి కని విని ఎరగని సభ, ఈ దేశంలోనే ఎవరూ చేయలేని గొప్ప సభను బీఆర్ఎస్ పార్టీ చేసి తీరింది. ఎప్పటికైనా మా విజయాలను లేదా మా చరిత్రలను మేమే బద్దలు కొట్టుకునే విధంగా
గొప్ప సభను నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశంలోనే ఇంతకుముందే మేము మీరు టీవీలలో కానీ పేపర్లలో కానీ లేదా గూగుల్లో కూడా చూసి ఉంటారు. అతిపెద్ద బహిరంగ సభ ఏ రాష్ట్రంలో ఎవరు చేశారంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం అని చాలా క్లియర్ గా కనపడుతుంది. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, ముఖ్యంగా మాకు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కరీంనగర్ సభ ఏ విధంగా ఉత్సాహంతో ప్రజలు ఇది కావాలి, మా తెలంగాణ రావాలి అని ఎంత ఆవేశంగా అయితే వచ్చారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కనబడ్డారు నాకు. ఎందుకంటే మేమే కాదు, లక్షలాది మంది యువత, లక్షలాది మంది ప్రజలు అదే ఎక్కడ చూసినా స్వతంత్రంగా వాళ్ళే ఎడ్ల మడ్ల మీద వచ్చారు, స్కూటీల మీద వచ్చారు, కార్ల మీద వచ్చేటోళ్ళు కార్ల మీద. అంటే ఎవరికి సంబంధం లేకుండా కానీ కొన్ని లక్షల మంది తెలంగాణ అన్ని దారులు మొత్తం ఈ వరంగల్ వైపే కదిలి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగా కొంత పోలీసులు మమ్మల్ని అంటే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి కొంతమందిని ఆపే ప్రయత్నం కూడా చేసినా, ఎక్కడికక్కడ 3-4 కిలోమీటర్లు ఆపినా కానీ నడిచి వచ్చిన జనాన్ని చూస్తే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఈ 17 నెలల్లో తెలంగాణ ప్రజలకు ఏం కోల్పోయినరో, ఎంత నష్టం జరిగిందో, మోసపోయినమో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అంటే తెలంగాణ ప్రజలు ఆ విధంగా అంత ఉత్సాహంతో అంత కసితో కనపడ్డారు. కాబట్టి భవిష్యత్తుకో తెలంగాణ కేసీఆర్ చెప్పిన దాంట్లో మా యువకులకు కానీ మా యూత్కు కానీ లేక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 75 లక్షల మంది శ్రేణులకు కూడా ఒక గొప్ప సందేశం అయితే పోయింది. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో భారతదేశంలో ఉంచాలంటే ఒక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కేసీఆర్ గారితో సాధ్యమని ప్రజలు తెలుసుకున్నారు. రామూర్తి గారు అనుకున్నంత రీతిలో అయితే స్పీచ్ రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఓన్లీ విమర్శలకు పెద్దపీట వేశారు తప్పితే దిశానిర్దేశం ఏం చేశారు, ఆయన శైలి ఇది కాదు, ఆయన పంథా ఇది కాదు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని కేసీఆర్ చదివారు అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ నాయకులకు గుండెల్లో పరుగులు పెడుతున్నాయి, రైళ్లు పరుగులు పెడుతున్నాయి, గుణపాలు దిగినట్టు ఉన్నాయి కేసీఆర్ గారి మాటలు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అబద్ధపు వాగ్దానాలు, వాళ్ళు చేసిన తెలంగాణ వ్యతిరేక నినాదాలు, అటు మోడీ అయితేమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేమి ఒక కుర్స బుద్ధితోటి కేసీఆర్ గారి ఆనవాళ్లను తీసేయాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరైతే అధికారంలోకి వచ్చారో, ఆ వచ్చిన తర్వాత మేము అన్ని మార్చేస్తాం, మేము మొత్తం ఒక అద్భుత కల్పన కల్పించి ప్రజల్ని ఎలా బొరిడి కొట్టించారో అది ప్రజలకు అర్థమైంది. ఆ విషయం కేసీఆర్ గారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకేం చెప్తారండి? చంద్రమండలం గురించి చెప్తారా, లేదా భారతదేశంలో ఉన్న ఇంకా వేరే పార్టీల గురించి? మాకు అది కాదు కదా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను మేము ఎండగట్టాల్సిన బాధ్యత మాకుంది. అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దాన్ని చాలా క్లియర్ గా కేటగారికల్ గా ప్రజలకు అందించడంలో 100కు 100% కేసీఆర్ గారు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరో ఏమో అనుకుంటారు, ఊకదంపుడు కథలు చెప్పేటోళ్ళు చెప్తారు. కానీ దమ్మున్న వాళ్ళు, నిజంగా మీకు దమ్ముంటే అధికారం ఉన్నారుగా, ఇలాంటి సభ చేసి చూపెట్టండి. కనీసం మీరే అన్ని చేస్తున్నాం అంటున్నారు కదా, అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు కదా, చేయండి. మరి ఒక ఊర్లో పెట్టండి సభ. ఊర్లో ఎంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తారో చూద్దాం. కాబట్టి చెప్పే వాళ్లకు అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఇక ఎన్ని రోజుల్లో ఉండదు. గవర్నమెంట్ వాస్తవానికి రాజ్యాంగంలో లేదు, కానీ రీకాల్ వ్యవస్థ కనుక ఉంటే వెంటనే దింపేయాలని కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి అరిష్టంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని వెంటనే గద్దెదించండి అని చెప్తున్నారు. అంటేనే అది వాళ్ళ కోపం అంత తీవ్ర స్థాయిలో ఉన్నది, అంత ఆగమైపోయారు అన్నట్టు, ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నాయి. అందుకనే మేము కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకు కేసీఆర్ గారు వస్తాడు రావాలి వస్తే అర్థమైపోయింది. ఇప్పుడు చాలా మందికి రాత్రి నాకు తెలిసినంత వరకు మంత్రులకు, ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదు. ఇక అర్థమైపోయింది కేసీఆర్ గారు వచ్చి గ్రీజ్ లో ఉంటే ఎంత అది ఉంటాడో, ఆ దమ్మేందో అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళకు చేసే మాటలకు వీళ్ళు చెప్పేదానికి వీళ్ళకి ఎలాంటి పొంతన లేదు. కాబట్టి ప్రజలు అర్థమైపోయింది. ప్రజలకు మా యొక్క శక్తి ఎందో
ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామంలో ఉంచగలుగుతారు, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చగలుగుతారన్న ఒక భావన ప్రజలలో వచ్చేసింది. రామ్మోహన్ గారు, రామూర్తి గారికి చాలా విషయాలు తెలియజేశారు. మీ ఎంటైర్ ఫోకస్ లో సభ సక్సెస్ అయిందా, మరి కేసీఆర్ గారి మీద వస్తున్న విమర్శలకు సంబంధించి, అలాగే ఆయన నిన్న స్పీచ్కు సంబంధించి, అంటే చాలా రకాలుగా, అంటే కాంగ్రెస్ని టార్గెట్ చేశారు, బీజేపీని పెద్దగా ఏమనలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ టార్గెట్గా నడిచిన నేత ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాండ్ ఏమైనా మార్చుకున్నాడా? సభ సక్సెస్ అయిందని ఆయన అనుకుంటున్నారు, కాలేదని మేము అంటున్నాము అంటే ఇక్కడ రకరకాల అయితే వస్తున్నాయి. ముందుగా మీ కోణం నుంచి సభకు సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా సంధ్య గారు, మీకు, రామూర్తి గారికి, ఇతర పెద్ద నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించారు. నేను విమర్శ తర్వాత చేస్తాను. నేను కూడా పొద్దు నుంచి కూడా విమర్శ చేసిన, కానీ పాజిటివ్ గా 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇంత పెద్ద సభ జరపడం చాలా కష్టం. నిజంగా ఏంటంటే ప్రజలను సమీకరిస్తే రారు, వాళ్ళంతలో వాళ్ళ కడుపున పుట్టే వస్తారు. ఎవరైనా ఉంటే కొన్ని సమీకరణ అవసరం ఉంటే తప్పనిసరి. సభకు సమీకరణ అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు లేపడానికి కూడా పోయి ప్రచారం చేయాలి. కార్యకర్తలు పోయి చాలా ఊళ్ళో చూసాను, వాళ్ళు పోయి ఇళ్ళకి తిరుక్కుంటూ రమ్మని కోరడం, బస్ ఎక్కియడం, ఇవి చేయకుండా ఎవరు రారు. ఇప్పుడు మనము పెళ్లి పత్రిక ఇస్తామా, ఒక్కడే ఇస్తే ఫోన్లో చెప్పినాం అనుకోండి, ఫోన్ అనే శుభాకాంక్షలు చెప్తాం. భర్త ఒక్కడే పోయి ఇస్తే ఒక మగవాడు వస్తాడు. అట్లాగే భార్యాభర్తలు ఇద్దరు పోతే ఇద్దరు భార్యాభర్తలు పెళ్లికి వస్తాడు. మన ఆహ్వానాన్ని బట్టి వాళ్ళు సభకు రమ్మని ఆహ్వానం ఖచ్చితంగా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ సభ విషయంలో, జన సమీకరణ విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేదు. బ్రహ్మాండమైన సభ జరిగింది. కానీ ఇంకోటి 2 గుర్తుతాను. కేసీఆర్ గారు నగధీరుడు. ఆయన అసలు ఆయన చరిత్రను తీసేస్తాం అన్నవాడే మరుగుజ్జు అవుతాడు. ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అంటే ఎవరైనా సరే మరుగుజ్జు అవుతాడు. కేసీఆర్ తెలంగాణ చరిత్ర మరొకసారి తిరగరాసిండు. దాన్ని గతంలో చిన్నారెడ్డిలో చాలా మంది పోయిండ్రు. ఉద్యమాలు చాలా వచ్చినాయి. 52 ఉద్యమం నుంచి మొదలెడితే 2021 దాకా అనేక ఉద్యమాలు జరిగినాయి. అన్ని పోయినాయి. అంటే పోయినాయి అంటే ఒక స్వయంకృతాపరాధం కొన్ని అట్లా. కనుక ఆయన 3 పాత్రలు నిర్వహించారు. ఒక ఉద్యమ పాత్ర, రెండోది ఏమో తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో, 9.5 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు 16 నెలలుగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాం. ఈ 3 రోజులు చూస్తే ప్రతిపక్ష పాత్ర సరిగ్గా వహిస్తలేడు అని ఒక ఆరోపణ ఆయన మీద ఉన్నది. ఆయనకు దాని కారణాలు కూడా నేను చెప్పి ఏమంటానంటే, ఆయన వహించకపోవచ్చు కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మన హరీష్ రావు కానీ, రామ్మూర్తి గారితో సహా అందరూ, అంటే చిన్న పెద్ద అంటలేదు నేను. వాళ్ళిద్దరి పేర్లు ఎందుకంటున్నానంటే, వాళ్ళందరితో పాటు అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తమ పాత్ర వహిస్తూనే ఉన్నారు. కానీ శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కదా, అధినాయకుడు రాలేదనో మాట ఉంటుంది. నెంబర్ 1. రెండోది, నిన్న సభను నా విమర్శ ఏంటంటే, సభ బ్రహ్మాండంగా జరిపిండ్రు. సభ ఉద్దేశం కూడా మంచిదే. కానీ సభ సమయం, సందర్భం రెండిట్లో చూస్తే సందర్భం కరెక్ట్, సమయం కరెక్ట్ కాదండి. సమయం కరెక్ట్ అంటే సాయంత్రమా పొద్దున్న కాదు. సందర్భం కరెక్ట్ ఎందుకంటున్నానంటే, 25 ఏళ్ళ ప్రవేశం చేస్తున్నారు. 24 ఏళ్ళు నేను 25 నిండలే. ఇంకా వచ్చే 2026కి 25 ఏళ్ళు నిండుతుంది. కనుక నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరంలో 25వ సంవత్సరం ప్రవేశించిన సందర్భంగా ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా కొనసాగితే వీళ్ళకు కూడా కొంత కంటిన్యూషన్ ఉంటుండే. ఒక పెద్ద సభ పెట్టినాం ఊరుకున్నాం అనకుండా ఉంటుండే. రెండోది ఏంటంటే, రెండోది సభ కూడా నిర్వహణ చాలా బ్రహ్మాండంగా చేసినా కూడా అక్కడ మనకు దానవీర శూరకర్ణ ఈ సినిమా మొత్తం ఆయన చూపించారు. దాని కారణాలు చాలా ఉన్నాయి, వెనుక వాళ్ళకి తెలుసు. కానీ ఏమంటారంటే, సామాన్య ప్రజలకు, మాలాంటి వాళ్ళకి అనుకునేది ఏమంటారంటే, రామ్మూర్తి గారు మీరు అన్నట్టు, అంటే జనాలు కూడా ఖచ్చితంగా ఇప్పటివరకు, అంటే నేను రాకపోయినా నా వారసులుగా నా పార్టీ క్యాడర్ అంతా ఆల్రెడీ సమాధానాలు చెప్తుంది కాబట్టి ఆ సభకు వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాటలు వినడానికే వచ్చారు. మిగతా వాళ్ళ మాటలు రోజు వింటున్నారు కాబట్టి అధినేత ఏం చెప్తాడో, అధినేత ఏం పంచులేస్తాడో, ఏం విమర్శలు చేస్తాడో, రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలా పోరాటం సాగిస్తారో అన్న దాని మీదనే, కాబట్టి కంప్లీట్ దాని మీదనే కదా ఫోకస్ చేసింది. ఇప్పుడు 25 ఏళ్ళుగా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నది, దాన్ని తిప్పుతున్నది కేసీఆర్ సెంటర్కే నడుస్తుంది. ప్రజల సెంటర్కే నడవాలి, కానీ కేసీఆర్ సెంటర్కే నడుస్తుంది. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మకలో ఉడితే పుబ్బలు ఉడితే మకలో వద్దు అని అన్నవాడు ఉన్నారు. స్పీకర్ పదవి సరిపోక మంత్రి పదవి రాకపోతే వచ్చింది అన్నవాడు ఉన్నారు. రకరకాల విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ దూషణ పూషణ తిరస్కారాలను భరించే ఈ స్థితికి వచ్చింది. అందుకే చెప్తున్నా, ఆయన తెలంగాణ తెచ్చింది మేం కాదా అనే మరుగుజ్జులు కూడా కొందరు మాట్లాడతారు. సమస్య లేదు. ఆయన కాక ఇంకెవ్వరు వచ్చినా, ఎవ్వరు ఈ ఉద్యమాన్ని చేపట్టినా నడిమట్ల నాగలించటోళ్ళే, వెనుక పోయేటోళ్ళు తెలంగాణ రాకపోయేదంత స్పష్టంగా. కానీ ఒక 2 లోపాలు. అధినాయకుడిగా తాను వికేంద్రీకరణ చేస్తలేడు. నెంబర్ 1 అంటే అధికార వికేంద్రీకరణ చేయాలి, బాధ్యతలు పంచాలి. నెంబర్ 1 అది చేస్తలేడు.
చాలా మన మీడియా అనేది చాలా మంది కాంగ్రెస్ నాయకులు పొద్దున నాకు ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ, సార్ నేను కూడా డైరీ పెట్టుకొని రాసుకుందాం అనుకున్నా సార్, ఆయన చెప్పింది కూడా నిరాశ అయింది, ఒక్క పేజీ కూడా నిలే అన్నాడు. తిడితేనే కరెక్టా ఏమన్నా హైప్ క్రియేట్ చేసింది, ఆయన మాటలు ఎట్లా ఉంటేనే బాగా హైప్ క్రియేట్ చేసింది. నేను ఒక వీడియో పంపిస్తాను సంధ్య గారు మీకు. నేను కరెక్ట్ గా ఆయన మాట్లాడే కన్నా 3 గంటల ముందు ఏం జరుగుతుందని చెప్పమంటే చెప్తున్నాను. మొదటి చరిత్ర చెప్తాడు, తర్వాత ఉద్యమ ప్రస్థానం చెప్తాడు, తర్వాత వారు చేసిన 9.5 ఏళ్ళ అభివృద్ధి చెప్తాడు, 4వది కాంగ్రెస్ బీజేపీని కలిపి తిడతాడు, కొంచెం బీజేపీని తిట్టరసాలని కలిపి తిడతాడు, 5వది దిశానిర్దేశం చేస్తాడు కార్యకర్తల కన్నా. అక్కడ లోపం నేను ఆఖరిది కాదే. ఇప్పుడు ఒక ఆయన అంటే ఒక పెద్ద గొయ్యి తీసి మామూలుగా ఒక గంట సేపు కూర్చొని మళ్ళీ గొయ్యి గుడి చేసినాడు. దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది? ఇంత పెద్ద సభ జరిగిన తర్వాత మనం ఈ 3.5 ఏళ్ళలో ఎట్లా పోవాలి అని దిశానిర్దేశం చేస్తేనే అది క్యాడర్కు లోపల చేసుకుంటారు. చాలాసార్లు వ్యూహాలు ఉంటాయి, ఆ వ్యూహాలు బయటపెట్టట్లేదు. ఈ 3.5 ఏళ్లలో మనం ఏం చేస్తే ఎట్లాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నాం, ఎట్లా ఎండగడతాం ఈ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని గట్టిగా చెప్పలేదు అంట. నెంబర్ 1 మొదటి నుంచి చెప్తాను. మొట్టమొదటిది ఒక స్వాగతోపన్యాసం 2 నిమిషాలు 3 నిమిషాలు 20 దాకంతో చేశాడు. ఆయనే ఆహ్వానం చెప్తాడు, ఆయనే సభను ఉద్దేశించి మాట్లాడతాడు, ఎవరి పేర్లు చెప్పకుండా. ఆయనే మళ్ళీ ఏం చేస్తాడు, సభను కంట్రోల్ చేస్తాడు. ఆయనే మొత్తం అంతా అంటే 53 నిమిషాల ప్రసంగంలో ఆయనే మాట్లాడతాడు. చివరికి 100 సభలు కూడా ఆయనే చేస్తాడు. ఏమంటే ఊకోనరా బాయ్ మీరు ఎట్లా వెళ్ళి పెడుతుంటా మనవాళ్ళేనా, ఇవి ఆయన అనవలసిన మాటలు కావాలి. ఇది కూడా గతంలో చెల్లింది, కానీ ఇప్పుడు ఏమైందంటే తన క్యాడర్ని తానే అవమానించుకుంటాడు. మీరు అన్నారు ఇంతకు ముందు నేను ఒక్కని రాకపోతే బచ్చాగాళ్ళు ఉన్నాను అన్నాడు. అది కూడా ఇప్పుడు విమర్శ అవుతుంది. కొన్ని మాటలు ఏముండే అంటే ఆయన మాట తూలడు, కానీ మా బచ్చగాడు చూసుకుంటారు మిమ్మల్ని అని అన్నారా, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అందరూ కూడా బచ్చగాళ్ళు అయిపోయింది కదా. అందుకని వాళ్ళు సరిపోరా అన్నది వేరే ఉంటది, మా బచ్చగాడు చూసుకుంటారని వేరే ఉంటుంది. అట్లా మా పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నారు మాట అన్నట్లు సార్. నేను రామూర్తి గారు అంటే నేను మొత్తం లైవ్ చూసాను. అంటే చాలా మంది మనలాగా అందరూ చాలా మంది లైవ్ చూసిన వాళ్ళు ఉన్నాం కనుక పిల్లలైనా అంటే ఒక రకంగా ఏముంటది అంటే వాళ్ళు చూసుకుంటారు నేను అదేనా, కానీ దానికి కారణం ఉందంట. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోయింది అని ఒక మాట వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటంటే పదంతో ఉన్నప్పుడు ఏమో ఏదో ఎవరిని దేని నోట్లో మన నోరు పెడితే ఏమో వద్దో తెలుసు కదా, ఆ సామెత చెప్పదలుచుకోండి. కానీ ఒకటంటే పదంతో ఉన్నప్పుడు గతంలో పాత కాంగ్రెస్ నాయకులు ఇట్లా ఎదురు తిరగకపోయేవాళ్ళు. పాత కాంగ్రెస్ నాయకులు ఆయన అంటే కూడా పర్యటనలు ఓసారి కూడా ఇప్పుడు పేరు ప్రస్తావించకపోవడం కూడా పెద్ద ఇష్యూనా రామ్మోహన్ గారు? ఎందుకంటే చాలా మంది ఈ అంటే నా సభ అయిపోయిన తర్వాత కనీసం సీఎం పేరును కూడా ప్రస్తావించకుండా సభను కంప్లీట్ చేశారు, ఏంటి ఇంత ఈగో అనేసి అని పేరు ప్రస్తావించకపోవడానికి కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఈగో కాదు, మర్యాద, పెద్ద మనస్తత్వం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు తండ్రి కొడుకు సిగరెట్ తాగుతుంటే చూసినట్టు వాళ్ళంటారు, లేక అరే తాగుతున్నావు అని గట్టిగా పట్టుకుంటే 3 గంటలే తాగుతారు. ఇది కూడా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఒక్కసారి తీసినా వాళ్ళు 10 సార్లు తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి నన్ను మాట్లాడుతున్నా వాళ్ళు ఈ లొల్లే లేదు. ఇప్పుడు దుష్టులో దూరవర్జితం అని సామెత ఉన్నది. ఆయన దుష్టుడా కాదు తర్వాత సంగతి ఒక సామెత చెప్తున్నాను నేను. అందుబాటు ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మాట తీయకపోవడం కరెక్టే అంటున్నాను. ఇప్పటికే చాలా సార్లు ఏమైందంటే బౌన్స్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిలో పోయి అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఆయనలో నేను నిన్న మార్పు గమనించింది ఏంటంటే ఎన్నడూ చూసి చదవడు. అటువంటి ఉంది ఇంత పేజీలు కట్ట రాసుకొని రామూర్తి గారు ప్రత్యక్షంలో పత్రిక నేనేమో దగ్గర కనపడతాయి. ఇప్పుడు మీకు లైవ్ టెలికాస్ట్ లో టీవీ చూసిన దానికి మన క్రికెట్ మ్యాచ్ చూస్తే మీకు మొత్తం బాల్ కనపడే, మాకు చిన్నది కూడా మాకు కనపడుతుంటుంది ఇక్కడ బయట లైవ్ టెలికాస్ట్ చూస్తే. ఇది అంతే. ఇక్కడ పేపర్ల కట్టబట్టుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎప్పుడు కూడా ఆయన నుంచి మనం ఆశించాలి, అది కరెక్ట్ కాదంటున్నాం. అంటే కేసీఆర్ గారు సభ మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని తానే అన్ని అయి నడిపించడం అనేది అధికార వికేంద్రీకరణకు సాధ్యంగా, అట్లాగే పార్టీలో వికేంద్రీకరణ లేనట్టే లెక్క అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే ఆయన చూసి చదవడం కూడా చాలా పేలవంగా అనిపించింది. తిడితేనే కరెక్ట్ అని నేను అంటలేదు. ఆయన సభలు ఎట్లా జరుగుతుంది మొత్తం సిరిసిల్ల మీకు బయట పంపుతాను, 3 గంటల ముందు నేనే చెప్పినా ఎట్లా మాట్లాడతారని. ఇంతకన్నా చెప్పడానికి కూడా ఏం లేదమ్మా మీరు సంధ్య గారు, వాళ్ళు చెప్పడానికి ఇంతకన్నా ఏం లేదు. ఈ మాట చెప్పలేదు. ఇది వరకు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు, కానీ బౌన్స్ అయింది. పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు ఓట్లేదు. అట్లాగే విమర్శలు కాంగ్రెస్ మీద ఎక్కువ విమర్శ పెట్టిండు, బీజేపీ మీద తక్కువ విమర్శ పెట్టిండు, అది నిజం. కానీ కాంగ్రెస్ మీద ఎక్కువ విమర్శ పెట్టడానికి ఏంటంటే కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. ఇవాళ అధికారం ఉంది వాళ్ళు రాష్ట్రంలో, కనుక రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ నుంచి మోహన్ గారు కూడా మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ గారు. నేనేమంటాను అంటే ఆయన కొన్ని పథకాల గురించి ప్రజలను అడిగి రెస్పాండ్ అడిగింది, అది ఆయన తీర్పు ఖచ్చితంగా. అంటే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయా లేవా,
అని అనుకుంటా వస్తూ ఇస్తుండ్రా అని 1-2 సార్లు తీయడం ఆయన తీరే. కానీ మొత్తంలో ఏంటంటే ఏకఛత్రాధిపత్యం ఒక్కడే అన్ని తానే నడిపించడం మాత్రం బాగా విమర్శలు కూడా ఇంకొకటి చెప్తున్నాను. రెండోది ఈ ఈ రజతోత్సవాల సందర్భం ఎట్లా ఉండాలంటే ఓ ఫోటో ఎగ్జిబిషన్, వాళ్ళు అంతకుముందు చరిత్ర, ఉద్యమ చరిత్ర, తర్వాత వాళ్ళు చేసిన పథకాల గురించి ఈ ప్రచారం ఎక్కువ జరగాలి. లక్షలాది మంది వచ్చినప్పుడు ఇట్లాంటి ఏర్పాటు చేయాల్సి ఉండే. కేవలం వన్ మ్యాన్ షో లాగా ఆయన వచ్చి పోతాడు అంతే, ఆ 53 నిమిషాలు మాట్లాడుతారు అంత, గంటన్నర సభ ముగిస్తుంది. అంతకుముందు దాకా చాలా మంది కామ్గా కూర్చున్నారు. కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా ప్రధాన నాయకులు కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ కూర్చున్నారు. నేనేమంటున్నానంటే ఇది సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇంతమందిని పిలిచి, అంటే కొండంత రాగం తీసిన పాట ఉంది, ఓ సామెత ఉంది, నేను ఆ మాట అను, కొన్ని సామెతలు వాడొద్దు కనుక కొండంత రాగం తీసి ఇట్లా ఫెయిల్ అయిన సభలాగా ఎందుకు అయింది అంటున్నాం. సభ ఫెయిల్ కాలే, మంది వచ్చిండ్రు, ఇప్పుడు చెప్తున్నా మంది వచ్చిండ్రు, చాలా అద్భుతంగా వచ్చిండ్రు, ఏదో ఆశించిన దానిలో కూడా ప్రజలు బూతులు మాట్లాడమని ఏమీ ఆశించలే, కానీ దిశానిర్దేశం కార్యకర్తలకు చేయలేదని ఒక ఆరోపణ, ఆయన చూసి చదివిండి అనేది రెండో ఆరోపణ. ఒక్కడిగా అన్ని పనులు ఆయన ఒక్కడే చేసిండు అంటున్నాడు. చెప్తున్నా కదా, ఒక్క స్వాగతోపన్యాసం తప్ప మిగతావన్నీ ఆయన చేసుకుంటూ వచ్చాడు. చివరికి వందన స్వాగతం కూడా ఆయన చేసుకున్నాడు. అది కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పటికైనా సరే ఆయన మన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెంచాలి, దాంతో పాటు పార్టీ నాయకులకు విశ్వాసం కల్పించాలి. వాడు ఇప్పుడు యాక్చువల్గా ఈ 4 రోజుల ముందు హైప్ క్రియేట్ అయిందల్లా కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ఇతర ముఖ్యులందరూ 4 టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తే ఇంతకంటే బ్రహ్మాండంగా చెప్పారు. ఇప్పుడు ఈ కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చెప్పారు వాళ్ళు. ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటది, ఇంకా కొత్త విషయాలు కూడా ఉండవు కాదంటలేదు. కానీ ఈ సభ ఇప్పుడు సమయం కాదు, 2026లో పెట్టుకుంటే కొంత ఎన్నికలకు ముందు ఉంటుండే, అట్లానే వాటికి కూడా కొంత అవకాశం ఉంటుండే. బహిరంగ సభ ఇప్పుడు కాకుండా ఈ ఏడాదంతా రజతోత్సవం జరుపుకుంటూ పోతే దానికి విలువ ఉంటుండే. సమయం సందర్భం సరిగ్గా కలవలేదని నేను మ్యాచ్ కాదు, కానీ సభ సక్సెస్ అయింది. ఏమంటారు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటే. మోహన్ గారు, ఉలికి పడుతుంది కాంగ్రెస్ పార్టీ సభను చూసి, జనార్దన్ను చూసి, మా అధినేత విమర్శలను తట్టుకోవడం ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళ తరం కాదు అంటూ కూడా బీఆర్ఎస్ చాలా ధీమాగా చెప్తుంది. ఓవరాల్ సభ గురించి ఇప్పటికే నిన్ననే మంత్రులు చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. కాసేపటి క్రితమే మీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇంత ఇమీడియట్గా క్విక్గా రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళు అన్నట్టుగా భయపడా, లేకపోతే సమాధానం చెప్పకపోతే ఇంకోలా అనుకుంటారన్నా? నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. మీ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేనేమంటున్నామ్మా, 2 రకాలుగా ప్రజల ఆలోచన ధోరణి ఉంటుంది. ఒకటి, కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శలపై స్పందించకపోతేనేమో సమాధానం లేక స్పందించలేదు అని ఒక రకంగా అంటారమ్మా. రెండోదేమో స్పందిస్తేనేమో వెంటనే స్పందిస్తున్నారు, భయపడి స్పందించినారా అని రెండోది అంట. ఇప్పుడు ప్రజలు కానీ, మీరు కానీ, నేను కానీ ఏ రకంగా దీన్ని తీసుకోవాలో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకే ఉంటుంది. ఒకటి. రెండవదమ్మా, తను కేసీఆర్ గారు ఆ పాత చింతకాయ తొక్కులాగా పాడిందే పాట పాసమల్లాట అని తెలంగాణలో సామెత ఉంటుందమ్మా. ఎంతసేపు తన డప్పు తను కొట్టుకోవడం తప్ప వాస్తవానికి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నట్టుగా ప్రజలకి 10 ఏళ్ళు మీకు నమ్మి మీ ఉద్యమ నేపథ్యం చూసి మీకు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చడం వాస్తవమే. ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీరు ప్రజలకి ఏం చేయగలిగినారు? మనము ఏ ఉద్దేశమే తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ అమరవీరులు, నిరుద్యోగులు అమరవీరులు అయినారు, వారి గురించి కదా మనం తీసుకొచ్చింది. అది పక్కన పెట్టి ఎంతసేపు ప్రజల్ని మాయమాటలు చెప్పి చూడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా తల్లి. నేను చిన్నప్పుడు మనం 2nd, 3rd క్లాస్లో నానాపులి కథ ఒకటి ఉండేది. ఒక్కసారి బాబు వాళ్ళ నాన్నని పరీక్షిద్దామని నానాపులి వచ్చిందని 1 or 2 times అట్లా ఆడుకున్నప్పుడు నాన్నపై పోయి నిజంగా పాపం అని పోయినారు. 3rd time ఏమైపోయిందంటే వీడు ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు అని పట్టించుకోకుండా వదిలేస్తే బాబు చనిపోయిన పరిస్థితి వచ్చింది. అది చిన్నప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అందరికి తెలిసినటువంటి ఒక ఉదాహరణ కథ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒకసారి 2 సార్లు ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయినారు. మళ్ళీ నేను అదే పాట అదే మాట అదే పాడిందే పాట పాసమల్లాట అని పడితే ప్రజలు నమ్మే ప్రసక్తులు లేవమ్మా. ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టుగా బోర్ అయిపోయింది. అది ఎవరు నిజంగా మీరు చెప్పండి. ఒకసారి IPL మ్యాచెస్, ఒక సైడ్ ఏమో దేశంలో ఒక భయంకరమైన వాతావరణం, పాకిస్తాన్ ఇండియాకు ఒక జరగరాని యుద్ధం జరుగుతుందేమో, మన ప్రాణాలు పోయిన ప్రపంచ దేశమంతా అడు చూస్తుంటే ఒకసారి IPL పెట్టిరు. ఈ మీటింగ్ నేను అట్టర్ ఫ్లాప్ అమ్మా, నిజంగా చెప్తున్నాను. నేను పార్టీ పరంగా మాట్లాడతలేను, ఎవరు కూడా దాన్ని చూసింది లేదు, ప్రజల్లో పోయింది లేదు. ఇంకోటి నేను ఒక విషయం చెప్తా తల్లి, ఆయన చాలా క్లియర్ మీరు అన్నదానికి రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు.
సభ సక్సెస్ దాని విషయంలో అయితే అసలు శంకించాల్సిన అవసరం లేదు. వచ్చిన జనాలు కావచ్చు, అది అభిమానంతో వచ్చారా లేకపోతే క్యాడర్ రప్పించిందా, ఏదేమైనా సభ నిండుగా కనిపించింది, జనాలు వచ్చారు, సభ మాత్రం సక్సెస్ అనేది క్లియర్ కట్గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీరన్న ఆ పాయింట్ల గురించి ఇన్ డిఫరెంట్ వేలో ఆయన సమాధానం చెప్పారు. నేనేమంటున్నా తల్లి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మొట్టమొదటి విలన్, ఆఖరి విలన్, ఇప్పుడు విలన్, అప్పుడు విలన్ అని మన మాజీ ఎక్స్ మినిస్టర్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దీనికి నేను సమాధానం ఏం చెప్తున్నట్టమ్మా, ఎస్ తెలంగాణ ఇవ్వడమే విలనిజమా అమ్మా, భారతదేశం స్వాతంత్రం తేవడమే విలనిజమా? అట్లాగే గడిచిన ఈ 16 నెలల కాలంలో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడమే ఈ తెలంగాణ విలన్ల మామ. నేను ఎందుకు చెప్తున్నాడు తల్లి, ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది వాస్తవం కాదా? ప్రజలు ఈరోజు ఒక ఆడ మనిషి, ఒక ఆడపిల్ల, ఒక అక్క చెల్లెలు, తల్లులు ఈరోజు ఫ్రీగా అత్తగారింటి కానీ లేకపోతే గుడులకు కానీ, గోపురాలు కానీ, వ్యాపారాలు కానీ, చదువుకోవడానికి కానీ ఫ్రీగా దాదాపు 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఫేవర్గా చేసి ప్రభుత్వం భరిస్తలేదమ్మా. అదే మాదిగా మీకు కొన్ని విషయాలు చెప్తామా. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమ్మ 10 లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదమ్మా స్కీమ్ ఆరోగ్యశ్రీ. పేదవాడు కూడా పెద్దవాడిలాగా ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న ఒక మహోన్నతమైన ఆలోచన జరుగుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇలా గృహలక్ష్మి అమ్మ ప్రతి పేదవాడికి 200 యూనిట్లు, ప్రతి పేదవాడికి కూడా కరెంట్ ఫ్రీ అమ్మ. అట్లాగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ తల్లి, గ్యాస్ విషయం మాట్లాడుతున్నా. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా కేవలము మన తెలంగాణ రాష్ట్రంలోనే 500 సిలిండర్ తల్లి. మరి ఇక ఇతర రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పాలించిన రాష్ట్రంలో కానీ ఇంతకుముందు సోకాళ్ళు ఎక్స్ సీఎం గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలించినప్పుడు కూడా ఇదే గ్యాస్ ఇదే రేటు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము గ్యాస్ 500కే ఇస్తున్నారమ్మా. అట్లాగే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ అయినమ్మా. మరి ముఖ్య విషయం చెప్తామ్మా, బీసీ కులగనమ్మా 10 ఏళ్ళు పాలనలు వచ్చినమ్మా. బీసీలు ఓట్లు వేయడం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసిందమ్మా. అదే బీసీలను విస్మరించి కనీసం వాళ్ళని ఎక్కడ లెక్క చేయని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన ఈరోజు వారిని కులగణన చేసి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు చట్టాన్ని కల్పించే ప్రయత్నంగా మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రమే చేసిందమ్మా. అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణమ్మ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. కోర్టులో ఉన్న అంశం మీద ఇక్కడ ఒక మంచి సోకాల్డ్ అడ్వకేట్ను పెట్టి ఆ అడ్వకేట్కి ఖర్చులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆ తీర్పు వచ్చేలాగా ప్రయత్నం చేసి, తీర్పు వచ్చాక కూడా అమ్మా ఆగస్ట్ 1 తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో వస్తే వెంటనే నిండు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గ అనుకూలమని, మేము దానికి బిల్లు తీసుకొస్తామని, దానికి చట్ట రూపకల్పన చేసుకొస్తామని మాట మీద నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అమ్మ. అందుకమ్మ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అమ్మా. ఇలా భారతదేశంలో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇచ్చే దాఖలాలు లేవమ్మా. తెలంగాణ రాష్ట్రంలో పెద్దవాడు తిన్నది పేదవాడు తినాలి, సంపన్నుడు తిన్నది సామాన్యుడు తినాలని ఒక మంచి హృదయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమ్మ. మరి 10 సంవత్సరాల కాలంలో ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, మాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే నమ్మి కదా ఓటేసింది. రైతు బంధుకు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, పెన్షన్కి సంబంధించి డబ్బులు ఇస్తామనేసని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామనేసని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని, మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా, ఏమైపోయాయి ఇవి? ఇచ్చారా అని అడిగితే సభా వేదికకి జనాలు ఇవ్వలేదనే కదా అక్కడ ఏకకంఠంగా చెప్పింది. నేనేమంటున్నామ్మా, వీళ్ళు సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయినారు? వీళ్ళు 500కి ఎందుకు ఇవ్వలేకపోయినారు? 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇంకొక విషయం చెప్తామా మీకు, బీసీ కులగణన ఎందుకు చేయలేకపోయినారు? పేదవాడుకు వాళ్ళ మనమడు ఏమన్నాడమ్మా, మా మనమడు తిన్న తిండి పేదవాడు అందరికి పెడతా అని చెప్పినటువంటి గతంలో కేసీఆర్ గారు అనలేదమ్మా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్దవాడు తినే రైస్ ఏదైతుందో పేదవాడు తినాలి, సంపన్నుడు తినే ఆహారం సామాన్యుడు తినాలనే ఒక గొప్ప హృదయంతో సన్నబియ్యం భారతదేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయం కాదమ్మా ఇది. ఎక్కడ కూడా ఇవ్వట్లేదు కదా, సన్నబియ్యమే చేపట్టండి అమ్మా. ఇంకొక విషయం తల్లి, 2 లక్షల రుణమాఫీ స్వాతంత్ర భారతదేశంలో ఏ పార్టీ అన్నా ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయామా? ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ. రామ్మోహన్ గారు చాలా డిబేట్లో చాలా క్లియర్గా ఇంప్లిమెంటేషన్ అయిన పథకాల్లో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి జనాల్లోకి రీచ్ అవ్వట్లేదు, పథకాల ఇంప్లిమెంటేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇంత విఫలమైంది అనేది మాత్రం
ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అనేసని మన రామ్మోహన్ గారు చాలా డిబేట్లో చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా జనాలకు ఇంకా పథకాలు రీచ్ కాకపోవడం వల్లే కాంగ్రెస్ పైన ఒక ఇంత వ్యతిరేకత వస్తుంది అనేది వారు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అని కూడా ఆయన అన్నారు. నేనేమంటున్నామా, ఈ రోజు 10 సంవత్సరాలు వీళ్ళు చిన్న పిల్లలు స్టూడెంట్స్ని హాస్టల్ను వీళ్ళు ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న పిల్లలను విస్మరిస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడ మెస్ ఛార్జీలు 40% పెంచి వాళ్ళ కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చెప్పుకుండా పోతే చాంతాడంతా చేసినామా ఈ 1.5 ఇయర్లో. వీళ్ళు చెయ్యలేని కాకుండా ఒకటి ఏంటంటే చెప్తా, వీళ్ళ దగ్గర ఒకటి గొప్ప దాన్ని ఏమంటారంటే వీళ్ళ దగ్గర గుడ్ విల్ ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పి ప్రజల్ని అనుకో వీళ్ళకు వీళ్ళకు డిగ్రీ ఇవ్వచ్చు, తప్పలేదు. ఒక సెకండ్, మీరు అన్న విషయానికి సంబంధించి రామ్మోహన్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, వీళ్ళు చేస్తున్న పనులు జనాల్లోకి వెళ్ళట్లేదా, లేకపోతే ఆ ఇంప్లిమెంటేషన్లో కింద జాప్యం జరుగుతుందా అర్థం కావట్లేదు అంటూ కూడా రామ్మోహన్ గారు చాలా సందర్భాలు హెచ్చరించారు. ఏమంటారు రామ్మోహన్ గారు? ఏం లేదమ్మా, ఇప్పుడు చేసిన పథకాల గురించి చెప్పుకుంటే ఎవరు వద్దామని, కానీ చెయ్యనివి కూడా నిన్న భారత్ కమిటీలో చెప్పుకున్నారు కదా అని నేను అంటున్నాను. ఉదాహరణకు నిన్న 5 హామీలు తీసుకున్నాం. మహిళలకు ఇచ్చిన 4 హామీలలో స్కూటీలు ఇచ్చిండ్రా, 2500 రూపాయలు ఇచ్చిండ్రా. చెప్పి మోహన్ గారు చెప్పింది అర్ధ సత్యమే, ఇంకా సత్యం బయట పక్కన ఉంది అంటున్నాను. హామీల అమల్లో ఈ 2 చేసిండ్రు. అమృత గారు చెప్పాల్సిన సమాధానంగా నాతో చెప్పిస్తున్నాను. నేను చెప్తా, అప్పుడైనా ఇప్పుడైనా చెప్తాను, నాకేముంది ఆ పార్టీ ఏమున్నది. కానీ ఏమంటే ఈ 2 స్కూటీ అమలు అయిందా, 2500 వచ్చినాయి. నెంబర్ 1. ఎందుకంటే మిగతా దానికి జోలికి పోను. ఎందుకంటే బస్సు ప్రయాణం ఉద్యోగస్తులకు ఉపయోగించుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఆనాడు మోజుగా 4 రోజులు తిరిగిండ్రు, కానీ ఇప్పుడు ఎవరు తిరిగి ఇంట్లోకి ఎండకాలం బయట కూడా వెళ్తలేరు కూడా. నేనేమంటే ఉద్యోగస్తులు ఆడవాళ్ళు ఉద్యోగస్తులు ఉపయోగించుకుంటారు. నెంబర్ 1. రెండోది రైతులకు ఇచ్చిన హామీలు 2 విడతలు ఇప్పటికి ఎగ్గొట్టింది కదా, ఇప్పటికి రాలే కదా. 15,000 నుంచి 12,000కి వచ్చింది. 12,000లో మళ్ళీ షరతులు వర్తిస్తాయన్నాడు. 12,000కి ఎక్కడికి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు అది 1 విడత ఇచ్చిండ్రు. 1 విడతనే 5 మొదటిది రైతు బంధు పాతది. తర్వాత 3 విడతలు కావాలి, 1 విడత ఇచ్చి ఇంకా 2 విడతలు ఎక్కువ పెట్టినట్టే లెక్క. మరి ఏ విడతలో ఇస్తారో చెప్పాలి. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అదేంటి పోయిందో తెలియదు. రైతు బంధు భూమి లేని పేరు అన్నారు. ఎవరు సరూర్ నగర్ సభలో ఆమె చెప్పింది, ఎవరు మన ప్రియాంక గాంధీ. రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, ఇవి పక్కన పోయినాయి. నిరుద్యోగ వృత్తి పోయింది. ఇవాళ ఏమంటున్నానంటే ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే నేను అరకొర హామీలు మాత్రమే చేసిండు, వాటి కూడా ప్రచారం చేసుకోవచ్చలేదు మీకు అని నేను అంటున్నాను. లేని చెప్పేవరకు ఏమైంది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా చిన్న సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఇవన్నీ వచ్చినాయని. ఒక ఆమె ముసలామె మొత్తం అన్ని వస్తున్నాయి బిడ్డ అనుకుంటే వ్యంగ్యంగా అన్ని చెప్పింది. నేను ఏమంటున్నానంటే నేను కాదు, ప్రజలు చెప్పే పరిస్థితి చూసుకుంటే ఇవాళ వాళ్ళు చెప్పిన దానిలో 6 గ్యారెంటీలు 13 హామీలు 420 అంటున్నారు. నేను 420 అన్నాను, కానీ అందులో సగానికి సగం కూడా పూర్తి కాలేదు. ఏవైతే బడ్జెటరీ ఉన్నాయో వాటి కోసం ఉందో దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలలే అయింది అంటున్నారు కదా. 10 ఏళ్లలో ఆ పథకాల్లో కేసీఆర్ గారు చెప్పిన పథకం ఏదైతుందో ఆ పథకాలకు ఎక్కువ ఇస్తా అని మీరు అన్నారు కదా. సమస్య ఏంటంటే రైతు బంధు గురించి ఎక్కువ ఇస్తా అన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షలు 5 లక్షలు ఆరోగ్యశ్రీ బీమా పథకం అది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. రాజశేఖర రెడ్డి గారు మీ హయాంలో పొందైంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో పొందైంది. కనుక హామీలు అమలు కానీ కూడా మీరు చెప్పేవారు పెండా బెల్లం కలగాబులకం చేసేవారికల్లా ప్రజలకు అర్థమవుతుంది. 5 రాలే కదా అని చూస్తారు. ఇప్పుడు వచ్చింది ఎవడు చూడడమ్మా, పెట్టడానికి ఎవడు చూడడు, పెట్టేందే చూస్తారు. ఇప్పుడు పెట్టిన తల్లి పెట్టిన తల్లి పెట్టకపోయి పెట్టిన తల్లి ఇంకో మంచి. రామ్మోహన్ గారు ఒక్క సెకండ్ మీరు హోల్డ్లో ఉండండి. మనకు దీనికి సంబంధించి అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారంట నిన్న సభకు సంబంధించి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు తెలుసుకొని మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. నిన్నటి నుంచి అసలు మంత్రులు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మాట్లాడుతున్నారు, రైతు ద్వారా చూద్దాం. జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిళ్ల మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం.
నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి, మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మీద చేస్తూ ఉండే కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం, యువతరం ఎప్పుడు నేను క్షమించదు. కాంగ్రెస్ పార్టీని విలన్ అంటా ఉన్నాడు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ లెక్క ఏమిటి, నీ స్థాయి ఏమిటి, గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి? దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలా మందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారెన్ పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 1 సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చూపాలా? అరే నిజమైన విలను మీరు. కారణం మీరిచ్చి, ప్రజలకు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి 1 ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్ ఇల్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, 1,25,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చాతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పాపం మర్చిపోయినారేమో, ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారున్న దుర్పాలన, దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో. నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తూ ఉన్నాను.
ఆదివాసీలు ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నావు. ఇదొక పెద్ద ఫ్రాడ్. దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చావు? మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా? బీసీ బంధు అసలు టేకాఫే కాలేదు. ఇదొక మోసం కాదా? ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నావు. ఎంత పచ్చి మోసమయ్యేది? ఎక్కడ చేయగలను? ఇస్తాంబుల్ కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు, నిజామాబాద్ని డల్లాస్ చేస్తానన్నాడు. పచ్చి మోసం కాదా? ప్రజలు మర్చిపోయినారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే, ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి పీకేసిన పాపం నీది కాదా? ఏం పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి. ఎందుకు పీకేశారో చెప్పలేని పరిస్థితి. దళితులను మోసం చేశారు. ఇలా 420 వాగ్దానాలు అంటే 420 వైఫల్యాలు మీ నాయనా. చెబుతూ పోతే 420 వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇప్పితే అర్థమవుతుందనే మాట కూడా తొందరగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మేం చెప్పేది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు, పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు, కేవలం డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని వాళ్ళు అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం. ఇది మోసం కాదా? ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా? ఒక ఎకరాకి నీరు రావాలంటే 60,000 కోట్ల కరెంటు బిల్లు అవుతే ఎవడబ్బ సొమ్ము అమ్మి కడతారు? అది ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు? మీ కుటుంబం బాగు కోసం కాదా? ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా బీసీల్ని, దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు భాష తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు? ఒక్కొడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురికి ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరళ్ళు కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు? అలాంటి కళాకారులు ఎంతమంది అవమానించినావు? తెలంగాణ జాతీయ గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు? ఆ తప్పులు మేము సరిదిద్దాం. ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తా ఉన్నాం. మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం. మీకు మాకు పొంతనెక్కడయ్యా? తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడు. తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందట ఆయనకి. జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసి ఎవరన్నా భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా? ఇలా జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది? మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు ఆ రోజు. మా ఫోన్లోనే ట్యాపింగ్లో ఉన్నాయి. ట్యాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే. వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఎన్ని మోసాలు చేశారో చెప్పలే. జనం ముందుకొచ్చి కళ్ళబుబురి కబుర్లు చెప్పినాడు. 2 BHK 2 బెడ్రూమ్ల స్కీమ్ ఎంత గరానా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు? ఇలా కళ మేము సాకారం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇది మా ఘనత. మొత్తానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గరంగరం అయిపోయారు. అటు గాంధీని విమర్శించే నైతికత నీకు లేదు. తెలంగాణ ఇచ్చినందుకు గాంధీ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావా, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెసే కనుక తెలంగాణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడ వచ్చేది? నీ కొడుకుకు, అల్లుడికి, కూతుర్లకు పదవులు ఎక్కడి నుంచి వచ్చేవి? 2 పర్యాయాలు నువ్వు సీఎం ఎట్లా అయ్యేవాడివి అంటూ కూడా స్పందించారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెర మీద తీసుకొచ్చి కూళేశ్వరం చేశావు.
దానికి సంబంధించి పీఠాలు కదిలించే ప్రయత్నం చేస్తున్నాము, దీన్ని మరిచి నువ్వు మాట్లాడితే ఎలా అంటూ కూడా ఆయన నిలదీశారు. దీంతో పాటు దళిత బంధు, బీసీ బంధు అని ఎలక్షన్స్ ముందు నువ్వు అనౌన్స్ చేశావు, ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది లబ్ధిదారులు దీనివల్ల లబ్ధి పొందారు, ఎంత పెద్ద కుంభకోణం జరిగింది, మీ నేతలే బాహటంగా వచ్చి చెప్పడం కావచ్చు, అప్పటి సభలో నువ్వు చెప్పింది కావచ్చు, ఇవన్నీ ఎలా మర్చిపోయావు? అలాగే 2 BHK అన్నావు, దాంట్లో ఎంత మోసం జరిగిందో తెలియదా? అనేక విషయాలు తెర మీదకున్నాయి. మన వీపు చూసుకోకుండా పక్క వాళ్ళని విమర్శించడం తగదు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. నేనే అటు మంత్రి పొంగులేటి కావచ్చు, సీతక్క కావచ్చు, జూపల్లి ఇమీడియట్గా రెస్పాండ్ అయిన విషయాన్ని మనం చూసాము. దానికి సంబంధించి రకరకాల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటు బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపితే ఇటు కాంగ్రెస్ నుంచి ఆల్మోస్ట్ ఒక సభ జరిగాక విమర్శలు కామన్గానే వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సభావేదిక ద్వారా అమలు చేస్తామన్న పథకాలు ఏమయ్యాయి, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాల గురించి మేము అంటే మేనిఫెస్టోలో ఇవన్నీ పథకాలను తెర మీద తీసుకొచ్చేసి చినుకు పడంగానే రైతు అకౌంట్లోకి 8,000 పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆల్మోస్ట్ ఆల్ కరెంటు పోకుండా చూసుకున్న సందర్భాన్ని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీలో ఎలా దూసుకుపోయాం, 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చాము, ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు చూసేలా ఎలా చేశాము అంటూ కూడా అటు మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కౌంటర్ అటాక్లు అయితే కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్గానే వినిపిస్తున్నాయి. అటు బీజేపీని ఏ కోసానా ఇక్కడ టచ్ చేయలేదు, కాంగ్రెస్ పైన మాత్రమే విసురులేశారు అని అంటే మరి ఏ మెసేజ్ ఇచ్చారు, ప్రజలు చూస్తున్నారు, ఆ ప్రజలకే అర్థమవుతుంది. అలాగే సభ సక్సెస్ అయిందనేసి అంటారు. సభలో మహిళలు ఎక్కడున్నారు, సభ అయిపోయిన తర్వాత విస్కీ సీసాలు తప్పితే అక్కడ ఏం లేవు, ఆడవాళ్ళు తాగరు కాబట్టి సభకు రాలేదు అంటూ కూడా మహేష్ కుమార్ గారు ఒక పాయింట్ని రేజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ భిన్న వాదనలు కామన్గానే మనకు వినిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఒక వాదన అయితే, కాంగ్రెస్ నుంచి మరో వాదన, విమర్శలు ప్రతి విమర్శలు అయితే ఘాటుగానే తెర మీదకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే ఇంకా ముఖ్య నేతలు స్పందించే అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది ఇంకా స్పందిస్తారు అనేది తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం మనం ఏం మాట్లాడామో విన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఈవినింగ్ మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందిస్తారు, ఎందుకంటే ఒక్క సభకే ఇంత ఉలికి పడితే ఎలా, ఇంకా మా అధినేత ఒక గంటే మాట్లాడాడు, నిజంగా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే అటు బీఆర్ఎస్ నేతలు నిన్న నుంచి వచ్చిన కమెంట్స్కే రియాక్ట్ అయిపోతున్నారు. ఓవరాల్గా అయితే జన సమీకరణకు సంబంధించి సభకు వచ్చిన జనాలను చూసైతే సభ సక్సెస్ అయింది అంటూ కూడా, అంటే కేసీఆర్ గారిని చూసేందుకు, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినేందుకు ఎంతమంది వచ్చారు అనడానికి, అంటే ఆయనను ఎంత కోరుకుంటున్నారో అనడానికి ఇంతకు మించిన సభ ఇంకా నాకు తెలిసి జరగకపోవచ్చు, ఇంత మించిన సక్సెస్ అనేది ఎవరికి ఉండకపోవచ్చు అనేసి అంటున్నారు. మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ అయితే చాలా ఘాటుగానే స్పందించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్మోస్ట్ ఆల్ నిన్నే మంత్రులు ఆన్సర్ ఇచ్చారు. మోహన్ గారు మనకు మళ్ళీ అందుబాటులోకి రావడం జరిగింది. మోహన్ గారు నమస్తే, చెప్పండి. చాలా ఘాటుగా రియాక్ట్ అయిపోయారు మహేష్ కుమార్ గౌడ్ గారు, చాలా అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చారు. కాకపోతే చాలా ఇమీడియట్గా ఉలికి పడుతున్నారు. చిన్న సభకే ఇంతమంది రెస్పాండ్ అవుతుంటేనే ఏ రేంజ్లో మేము మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు, మా అధినేత ఒకసారి మాట్లాడితేనే ఇంత తట్టుకోలేక ఇంతమంది రియాక్ట్ అయితే నిజంగా నిత్యం జనాల్లో ఉంటే ఏమైపోతారో అంటూ కూడా ఒక పాయింట్ని రేజ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇందాక మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దానికి కావచ్చు, సభకు రిలేటెడ్గా మీ ఆన్సర్. నేనేమంటున్నామా, వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏమి చెయ్యలేకుండా ఇన్నరా, సరే రైతులకు రైతు బంధు ఇవ్వడము అది చేయలేదని మేము అనట్లేదు, కానీ దళితుడికి 3 ఎకరాల భూమి అని చెప్పినారు, ఇచ్చినారమ్మా? దళిత సీఎం అన్నారు, చేసినారా అమ్మ? మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కడతాన్నారు, కట్టినారా అమ్మ? మండలానికి ఒక హాస్పిటల్ కడతారు, కట్టినారా అమ్మ? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చినారా అమ్మ? చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉన్నాయమ్మా వాళ్ళ కథలు. ఈ రోజు ప్రభుత్వం చాలా ప్రజాపాలన, ప్రజలకు చాలా దగ్గరగా, ప్రజలకు ఏం కావాలో అన్ని అవసరాలు తెలుసుకొని ఈరోజు సన్న బియ్యం మా మేనిఫెస్టో లేదు కదమ్మా, సన్న బియ్యం ఇస్తున్నాం. ఒక మాట చెప్తున్నామ్మా, నేను ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఇలా సంక్షేమాలు ఎంత ఇంపార్టెంటో సమాజంలో సమాజంలో ఏముంటుందంటే సామాజిక న్యాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయ దిశగానే ఇలా బీసీ వర్గీకరణ తీసుకోండి, ఎస్సీ వర్గీకరణ తీసుకోండి, కులగణన తీసుకోండి, ఇవన్నీ గొప్ప మార్పులు కదమ్మా. ఇప్పుడు మీరు కేవలము సంక్షేమాల గురించే మాట్లాడుతున్నారు, కానీ ఈ మార్పులు ఒక చరిత్రాత్మకమైన మార్పులమ్మా, విప్లవాత్మకమైన మార్పులు ఇవి. ఏవి? ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, సన్న బియ్యము. ఇవి పేదవాడు ఎప్పుడన్నా కలగన్నాడమ్మా? ఎంతసేపు ఆ పురుగుల బియ్యం తినడు తప్ప వాళ్ళ సొంత మనమడే చెప్పిండు, ఇట్లాంటి అన్నం తింటారా, ఇలాంటి స్కూల్లో ఉంటారా? ఇంకొక విషయమ్మా,
మేము ఎక్కడ చెప్పలేని కూడా చేసి చూపిస్తున్నాం. ఇలా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీ కి ప్రతి మండలానికి రెండు చొప్పున దాదాపు 25 ఎకరాలు తీసుకొని ఒక ఎట్లా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్లో ఆ స్థాయిలో చదివియాలన్న లక్ష్యంతో చదువుకు ప్రాముఖ్యత ఇస్తున్నామమ్మ. మీరు చెప్పుకుంటూ పోతే తల్లి ఇంకొక విషయం చెప్తా మీకు నేను. వీరు ఉన్న 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారమ్మా? మేము ఒకటి శ్వేతపత్రం విడుదల చేద్దామండి దాని మీద. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? నేను ఊరికే బట్టే కాల్సి మీదయ్యాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలని 1.5 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేది ఒక శ్వేతాపత్రం విడుదల చేస్తే అర్థమవుతుంది కదమ్మా. మేము చేసినట్టు మార్పులు, మేము చేసినట్టు గొప్ప కార్యక్రమాలు. ఇలా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారమ్మా. మళ్ళీ దాదాపుగా ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి తల్లి. ఆల్రెడీ 60,000 వరకు, 56,000, 57,000 వరకు ఆల్రెడీ ఇచ్చినాం. అంటే ఎంత గొప్ప కార్యక్రమాలు. వీళ్ళు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికొకటి పక్కన పెట్టి రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉందమ్మా. ఇలా నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారు కదమ్మా. చాలా రైతుల విషయం మాట్లాడుతున్నామ్మా పదే 1 లక్ష రుణమాఫీ అని 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ లో ఇస్తే వాళ్ళ వడ్డీలు కట్టుకోవడానికి సరిపోయినారమ్మా. అదే కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కదా తల్లి. 2 లక్షలు భారతదేశంలో ఎవరైనా చేసినారా? మీరు రుణమాఫీ తీసుకోండి, ఉద్యోగాల విషయం కానీ నిరుద్యోగాల విషయం కానీ మరి ఏ విషయంలోనే తీసుకోండి తల్లి, సామాజిక పరంగా కానీ ఇలా రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది తల్లి. చాలా పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు. వడ్లకు, సన్న వడ్లకు 500 రూపాయలు బెనిఫిట్ ఇస్తున్నారు కదా తల్లి, దానికి కూడా బోనస్ ఇస్తున్నారు కదమ్మా. ఎన్ని చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చాంతాడ లిస్ట్ ఉంది నా దగ్గర, పేపర్ చూడండి ఎన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇచ్చేటి ఇవి. ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు మరి అంతలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటూ సభా వేదికగా కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ సంబంధించి ఏమంటారు? నేనేమంటున్నామా, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీలను నెరవేరుస్తుందని అంటాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అంటాడమ్మా? ప్రతిపక్ష నాయకుడు విమర్శిస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ అది జెన్యూనిటీ, అది ఎవరైనా చేసా పని. ప్రతిపక్ష పార్టీ అదేంది కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నామ్మా, మీరు ఎక్కడ రమ్మని అక్కడికి వస్తా. ఈ రోజు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మంచి ఉద్దేశం కలిగి రేవంత్ రెడ్డి మీద కంప్లీట్ ఒక నమ్మకం, భరోసా పెరిగిపోయిందమ్మా. ఎందుకంటే ఈ రోజు ఆయన ఇచ్చిన మాటలు మెల్లమెల్లిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దిగమించుకుంటూ అది సమకూర్చుకుంటూ ఇచ్చిన హామీలు ప్లస్ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా దూసుకెళ్తున్నానమ్మా. మొన్న జాపాన్కి వెళ్ళినామా, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినమ్మా. నేను ఉదాహరణ చెప్తున్నాను. కేవలం ఇంకొక విషయం, ప్రజలు వచ్చిరంటే ఇదే ప్రజలు ఎంపీ ఎలక్షన్ మీటింగ్ పెడితే కూడా వచ్చిరమ్మా వాళ్ళకి. ఇదే ప్రజలు వచ్చినారు, మరి ఒక్క ఎంపీ గెలవలేదు ఎందుకమ్మా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రజలు కదా ఆ రోజు వచ్చింది వరంగల్ జిల్లాలో, మరి అదే ప్రజలు ఆ రోజు డిపాజిట్లు గలంతి చేసినారు. ప్రజలు వచ్చిరు, ఎండాకాలం పని లేదు, ఖాళీ ఉందేముందమ్మా, నడుదా 10 రూపాయలు సార్లు వచ్చింటారు. ఇక పార్టీ కేసీఆర్ చూచిరమ్మా 10 సంవత్సరాలు అలసిపోయి తల్లి. నేను మొదట్లో చెప్పిన అదేది నానాపురి కథలాగా అయింది. ఈయన పరిస్థితులు లేరు, అయిపోయింది, ఆ తరం పోయింది. అంటే వారి సమాధానం చేయాల్సింది చెప్తే కరెక్ట్ గా నేను చెప్పడం కరెక్ట్. ఏమంటే సభ విఫలమైంది ఎట్లా చెప్పాను, సభలో ఏకపక్షంగా ఒక్కడెందుకు మాట్లాడని చెప్పిన ఆఖరి సంతాప తీర్మానం కూడా కేసీఆర్ గారు చదివి ఆయనే అన్ని వంతెన సభ కూడా నాకు ఆయన చేయడం కరెక్ట్ కాదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ లో. కానీ ఏమంటారు అంటే ఒకసారి మోహన్ గారు పాంప్లెట్ పట్టుకున్నారు కదా, దాన్ని పీక్ కొట్టుకుంటూ పోండి, అందులో ఎన్ని అయినాయి ఎన్ని అయినా కాలని మీరే చెప్పండి. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే కానీ ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. ఆయన కూడా అంతే, మీరు చెప్పిన వాస్తవం, నేను చెప్పిన మన బీఆర్ఎస్ పార్టీ అమలు చేయని హామీ చాలా ఉన్నాయి కాదంటలేదు. ప్రజలు ఏం ఆశిస్తారంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది మోహన్ గారు, తెలుసు కదా మీకు. కనుక ప్రజలు ఏం చేశారు, వాళ్ళు ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు, అవి కాలేదు అని ఆవేదన ప్రజలు ఉన్నది. ఇప్పుడు గ్రామాలకు పోతే కూడా అదే అంటున్నారు. ఇప్పుడు మీరు 500 రూపాయలకు మనకు బోనస్ అన్నారు, అన్ని ఓట్లకు అన్నారు కదా, సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకు అనలేదు. ఇప్పుడు మార్పు వస్తుంది, దానివల్ల మంచిదే అంటున్నాడు. ఎందుకు ఏమైందంటే ఇప్పుడు సన్న ఓట్లకు ఇస్తా అంటే ఈసారి సన్న ఓట్ల వరి రకాలు ఎక్కువ మంది రైతులు వేసి మంచిదే కదా. ఇప్పుడు మొన్నదాకా దొడ్డు ఓట్లు పండిస్తే అవి రేషన్ షాప్ కూడా తీసుకోడు, ఎఫ్సిఐ పోతాయి, దురిసిపోయిన బియ్యం తింటున్నాయి ఇప్పటిదాకా, అంతే కదా. అవే బియ్యం రీసైక్లింగ్ అవుతుంది. అదే సన్నవడ్లు పండిస్తే సన్నవడ్లు మీరు తీసుకుంటే 500 రూపాయలు బోనస్ ఇస్తే అది నిజంగా కౌలు రైతులకు మేలు చేసినట్టే అంటున్నాను మోహన్ గారు. ఇప్పుడు సన్నవడ్ల పథకాన్ని నేను మొదటి నుంచి అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పంట పండించినోడే మార్కెట్కి వస్తాం. అదే మనకు రైతు బంధు ఇస్తే, రైతు బంధు కానీ మీరు ఇచ్చే రైతు భరోసా కానీ పట్టేదారికే పోతుంది. పట్టేదారు ఏమవుతుంది, ఎవరికో కౌలుకి ఇచ్చుకుంటాడు కదా. కనుక అట్లా కౌలుకి ఇచ్చుకున్న వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే 500 రూపాయలు సన్న ఓట్లకి ఇచ్చి చాలా కరెక్ట్ అంటున్నాను నేను. కానీ
అన్ని వడ్లకి అంటే సన్న వడ్లకి అని మీకు చెప్పలేదు గతంలో. ఇట్లా కొన్ని పథకాలలో ఏమైందంటే మీరు కొత్త ప్రవేశపెట్టలేదు అంటలేదు, 16 నెలల్లో చాలా విషయాలు చేసిండ్రు, చేయాల్సిందే కూడా. కానీ మీరు 100% హామీ ఇస్తే అది 20% కూడా 30% పూర్తి కాలేదు. శాతం లెక్క మనం కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. కానీ నేనేమంటున్నాను, ఉద్యోగాల విషయంలో కూడా నిధులు నియామకాలు మనం బేస్ లైన్కి. నియామకాల విషయానికి వస్తే మొన్నటిదాకా మీరు ఇచ్చిన 57,000 ఉద్యోగాలలో దాదాపు 40,000 ఉద్యోగులు పాత నోటిఫికేషన్లు వాళ్ళు ఎలక్షన్లది ఉపయోగించుకుందాం అనుకున్నారు. చాలా ఒక్క మాట వాళ్ళు ఎలక్షన్లు ఉపయోగించుకుందాం అనుకున్నారు. తీరా వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉన్నాం అహంకారంతో పోయిండ్రు, అవినీతితో పోయిండ్రు. అవినీతి అహంకారం